గుంటూరు అరండల్పేటలో ఆంధ్రప్రదేశ్ మెడికల్ అండ్ సేల్స్ రిప్రజెంటేటివ్ యూనియన్ ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సి వెంకట్రావు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన జీఎస్టీ 2.0లో 37 అత్యవసర మందులపై జీఎస్టీని 0% తగ్గించడం స్వాగతార్హమని అన్నారు. అయితే అన్ని రకాల మందులపై జీఎస్టీని పూర్తిగా రద్దు చేసి ప్రజలపై భారాన్ని తగ్గించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర అధ్యక్షుడు సిహెచ్ కుమార్ మాట్లాడుతూ 8 ఏళ్లుగా జీఎస్టీకి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నామని, 5 ఏళ్లు దేశవ్యాప్త సమ్మెలు, 4 సార్లు ఢిల్లీ జంతర్ వద్ద ధర్నాలు నిర్వహించామని గుర్తు చేశారు. ప్రజల సమస్యలపై పోరాటం చేయడంలో తమ యూనియన్ ఎల్లప్పుడూ ముందుంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో యూనియన్ సభ్యులు షేక్ అబ్దుల్ కలాం, సిహెచ్ ఫణీంద్ర, జి శ్రీనివాసరావు, మల్లికార్జునరావు, జి అనిల్ కుమార్, ఎస్ కృష్ణప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఈ 7 సంవత్సరాల్లో అమలు చేసిన వెంటనే మొట్టమొదటిగా ఫెడరేషన్, మా మెడికల్ యూనియన్ ఫెడరేషన్ ఏదైతే ఉందో ఎఫ్ఎంఆర్ఐ ఒకే ఒక డిమాండ్ ప్రభుత్వానికి పెట్టింది. ప్రజల తరపున మందుల మీద జీఎస్టీ అనేది ఉండకూడదు, మందుల పరికరం పూర్తిగా తీసేయాలని చెప్పేసి ఈ 7 సంవత్సరాల్లో దాదాపు 5 సార్లు మేము దేశవ్యాప్త సమ్మెలో ఈ డిమాండ్ మీద పాల్గొనడం జరిగింది. 3 సార్లు ఢిల్లీ వెళ్ళి కూడా ఈ సమస్య మీద కేంద్ర ప్రభుత్వాలని కలిసి మా నివేదికను కూడా ఇవ్వటం జరిగింది. దీంతో పాటు మొన్న జీఎస్టీ ఆఫీస్ అందరిని కలిసి కూడా జీఎస్టీ ఉండకూడదని చెప్పి ఈ దేశంలో ఉన్న ఎంపీలందరినీ కూడా 400 సబ్ యూనిట్స్లో కూడా కలిసి ప్రజలకి మందులు అనేది భారం కాకూడదు, అది లగ్జరీ వస్తువులు కాదు, ప్రభుత్వం ఇష్టానుసారంగా పెంచుకునే హక్కు కూడా కల్పించింది. కాబట్టి ఆ హక్కుని తీసేసి మందుల ధరలను నియంత్రించే పద్ధతి కూడా సెంట్రల్ ప్రభుత్వం చేతుల్లో తీసుకోవాలని చెప్పేసి అంటున్నాము. మరొకసారి కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతూ కూడా పూర్తిగా జీఎస్టీ తీస్తేనే ప్రజలకు తగిన న్యాయం జరుగుతుంది. ఆ న్యాయం జరిగేంత వరకు కూడా మెడికల్ యూనియన్గా మేము పోరాటాలు చేస్తూనే ఉంటాము. ప్రజలకి వెసులుబాటు కల్పించే విధంగా మా పోరాటం ముందు సాగుతుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటాను. నా పేరు వెంకట్రావు. నేను ఆంధ్రప్రదేశ్ మెడికల్ అండ్ సేల్స్ రిప్రజెంటేటివ్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని. ఈరోజు మేము ప్రధానంగా ప్రెస్ మీట్ పెట్టాల్సిన ఉద్దేశం ఏమిటంటే, మాకు మెడికల్ అండ్ సేల్స్ రిప్రజెంటేటివ్స్గా మాకున్న కొన్ని కార్మిక చట్టాలన్నీ కూడా ఎత్తివేసి దాన్ని లేబర్ కోడ్స్ కింద మార్చేయడానికి ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. సో దాన్ని యథాతథంగా అమలు చేయాలనేసి మేము ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నాం. దాన్ని ఇంప్లిమెంట్ చేయకపోవడం వల్ల ప్రైవేట్ కంపెనీస్ అన్నీ కూడా మాకు ఇటువంటి కార్మిక చట్టాలన్నీ కూడా అమలు చేయకుండా, ఈ లేబర్ కోడ్స్ రాకుండానే ఆ లేబర్ కోడ్స్లో ఉన్నవన్నీ కూడా అమలు చేసి మా మీద విపరీతమైన దాడి చేస్తున్నారు. అది సో దాన్ని గవర్నమెంట్ దృష్టికి తీసుకుని దాన్ని ఇమీడియట్గా మాకు ఇంతకుముందు ఏ చట్టాలు ఉన్నాయో ఆ చట్టాలను అమలు చేయాలనేసి మేము డిమాండ్ చేస్తున్నాం. అలాగే ఈ ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీలో పనిచేస్తున్న వాళ్ళకి అందరికీ కూడా దాదాపు 4 లక్షల మంది పనిచేస్తున్నారు. కానీ ఎవరికి కూడా ఒక నిర్దిష్ట పని విధానం అనేది లేకుండా ఉండడం వల్ల కంపెనీస్ వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళు పని చేయించుకుంటూ వాళ్ళ ప్రైవేట్ రూల్స్ని అన్నీ కూడా క్లోజ్ చేస్తూ మా చేత విపరీతంగా ఇటువంటి పని చేయించుకోవడం, దానివల్ల విపరీతమైన ఒత్తిడి కూడా ఫేస్ చేస్తున్నాం. సో మాకు స్టాచ్యుటరీ వర్కింగ్ రూల్స్ అనేది మాకు ఇవ్వాలనేసి మేము గవర్నమెంట్ని ఎప్పటి నుంచో, సెంట్రల్ గవర్నమెంట్ని ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తాం. కానీ ఇప్పుడు ఏంటంటే పూర్తిగా మార్కెట్కి వదిలేసి మందుల ధరలు పెంచడానికి పూర్తిగా కంపెనీలకి పూర్తి వెసులుబాటు ఇవ్వడం జరిగింది. దానివల్ల కంపెనీస్ విపరీతంగా మందుల రేట్లు పెంచేస్తున్నారు. ఈవెన్ ఇప్పుడు హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ కూడా ధరలను లింక్ చేసి హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ పెరిగినప్పుడల్లా కూడా మందుల రేట్లు పెంచుకోవడానికి ప్రభుత్వం కంపెనీస్కి వెసులుబాటు ఇచ్చింది. అది దానివల్ల ప్రతి బ్యాచ్కి 10% చొప్పున రేట్లు పెరిగిపోతున్నాయి. మందులు కొనుక్కోలేని పరిస్థితి వస్తుంది జనాలకి. అది సో కంపెనీలు పెట్టుబడి పెట్టి వాళ్ళు లాభాలు సంపాదించుకోవడం అనే దాంట్లో ఎటువంటి తప్పు లేదు. కానీ లాభాలు అనేది ఒక లిమిట్ అనేది ఉండాలి, దాని మీద గవర్నమెంట్ నియంత్రణ అనేది కూడా ఉండాలనేది మా మెయిన్ డిమాండ్. అది సో దాని గురించి మేము ఇటువంటి మందుల ధరలు తగ్గించాలి, అలాగే మందుల మీద పూర్తిగా జీఎస్టీ ఎత్తివేయాలనేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ఇప్పుడు కూడా జీఎస్టీ తగ్గించడం వల్ల మందుల ధరలు తగ్గపోతే ఎటువంటి లాభం లేదు. ఓన్లీ గవర్నమెంట్కి రెవెన్యూ తప్పితే సాధారణ ప్రజలకి దాని మీద ఎటువంటి లాభం లేదు. సో మందుల ధరలు కూడా తగ్గేలాగా చేయాలనేసి మేము డిమాండ్ చేస్తున్నాం. సో ఈ అన్ని డిమాండ్ల మీద కూడా మేము ఈ నెల 15వ తారీఖు రాష్ట్ర వ్యాప్తంగా ధర్నా కూడా మేము విజయవాడలో కాల్ఫర్ చేసాము. అది అదేంటి మా ఒక సమస్యల మీద పోరాటం చేయడానికి. అలాగే నవంబర్ 17వ తారీఖు ముంబైలో ఒక ధర్నా కూడా ప్లాన్ చేసాం. అది మా సమస్యలన్నీ కూడా పరిష్కరించాలనేసి మేము డిమాండ్ చేస్తూ గవర్నమెంట్ ఇప్పటికైనా స్పందించి మెడికల్ అండ్ సేల్స్ రిప్రజెంటేటివ్స్ ఒక సమస్యలు పరిష్కరించాలనేసి మేము కోరుకుంటున్నాం.